దేవుని పరిశుద్ధ నామానికి నిత్యము మహిమ కలుగునుగాక. నేటి దిన వాక్య ధ్యానం నిమిత్తమై యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం మరొకసారి ప్రభు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈజిప్టు రాజైనటువంటి ఫరోకు ఈ విషయాన్ని తెలియచేస్తూ దుఃఖపడుతూ ఈ విషయాన్ని చెప్పమని చెప్పారు. రాజులు రాజ్యాలు తమ గర్వం చెడుతనాలు కారణంగా కూలిపోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు శోకించదగ్గ విషయమిది, బాధపడవలసిన విషయమిది. వారి యొక్క కూలిపోతున్న పరిస్థితి, వారి యొక్క పతన స్థితిని తలంచినప్పుడు తప్పకుండా ఏడవడం అనేది జరుగుతుంది, బాధపడడం అనేది జరుగుతుంది. అప్పటికి రాజ్యం బాగుంది, సుభిక్షంగా సాగిపోతూ ఉన్నారు. అయితే ప్రభువు ముందుగా భవిష్యత్తు వాక్కులను, జరగబోతున్న ప్రవచన వాక్కులను ప్రకటించమని తెలియచేశాడు. అందులో ముందుగా చెప్తున్నాడు, బాధపడుతూ వేదన పడుతూ ఏడుస్తూ ఇవి ప్రకటన చేయి, ఎందుకంటే జరగబోతున్నాయి గనక, ఆ పరిస్థితులు వాళ్ళు చూడబోతున్నారు గనక అని. ఆ ఐగుప్తి రాజ్యం, ఆ యొక్క ఫరో ఎలా ఉన్నాడు అని అంటే జనాల్లో కొదమ సింహాన్ని పోలి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయం! ఒక చిన్నపాటి జంతువుని పోల్చినప్పుడు అది కొద్దిపాటి సంతోషాన్ని ఇస్తుంది, కానీ సింహము, అందులోను కొదమ సింహమును పోల్చినప్పుడు ఆ మాటలు వర్ణించలేము. ఎందుకనంటే సింహాన్ని మనము బలానికి గుర్తుగా ఎంచుతాం. ఈ కొదమ సింహం అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఈ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో చాలా బలమైన వాడు అని అర్థం. మనకు తెలుసు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచి వెళుతున్నప్పుడు ఫరో తన సైన్యముతో రథాల మీద, గుర్రాల మీద వచ్చిన వైనం మనం చూస్తే ఇశ్రాయేలీలు అందరూ కూడా దడమని వణుకుపోతా ఉన్నారు. ఎందుకంటే ఫరో అతడి సైన్యాన్ని చూసినప్పుడు, అతని బలాన్ని చూసినప్పుడు, అతని వెనకాలన్న బలగాన్ని చూసినప్పుడు మన పని అయిపోయింది బాబోయ్ అని బాధపడ్డారు ఎర్ర సముద్రం దగ్గర. కానీ ఫరో బలము కంటే, ఫరోకున్న సామర్థ్యం కంటే మనము నమ్మిన దేవుని యొక్క బలం, బలగం, సామర్థ్యం మరింత ఎక్కువ. అప్పటికి వాళ్ళకి తెలియక అమాయకత్వంతో ఉన్నారేమో, బానిసత్వంలో ఉన్నారేమో, వాళ్ళు బాధ పెడుతుంటే ఏడుస్తూ ఉన్నారేమో, మరలా వాళ్ళు మనల్ని కొడతారా బాబు అని ఈడ్చుకుపోతారని భయపడిపోయారు. కానీ దేవుడు ఒక బలమైన గాలిని పంపించాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేశాడు. ఆరిన నేలను ఇశ్రాయేలీల 20-30 లక్షల మందిని అవలీలగా అవతలకి దాటించేస్తే అప్పుడు అనుకుంటున్నారు, ఫరో ఒకవేళ సింహం అయితే, ఒకవేళ కొదమ సింహం లాంటి బలం ఉండుంటే ఆ కొదమ సింహానికే కొదమ సింహమైన దేవుని బలాన్ని మనం ఈరోజు కళ్ళారా చూస్తున్నాము. ఆయన రాజులకే రాజు, ఆయన బలాన్ని మనం చూస్తున్నామని ఆరిన నేలలో నడిచిపోతూ ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాడు. ఈ ఫరో బలాన్ని సింహంతో పోలుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీటిలో ఉన్న బ్రహ్మాండమైనటువంటి మొసలుతో పోలుస్తున్నాడు. ఈ మొసలు కూడా ఈ భూమి మీద ఉన్న జంతువులన్నిటిలోనూనట అది చాలా బలమైనదట. అందుకనే యోబు భక్తుడు కూడా మొసలు గురించి చెప్పబడతాడు. 41వ అధ్యాయం మొదటి మాటలో ప్రభువే మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించగలుగుతాం.
అంటే ఈ భూమి మీద బలమైనటువంటి జంతువులలో నీటిలో ఉండే దాంట్లోనేమో మొసలి, మామూలుగా ఉండే అడవుల్లో ఉండేటువంటిదేమో సింహం. అలాగు నువ్వు ఉన్నావు అని చెప్పినప్పుడు అది మామూలు మాటే కానీ చాలా గొప్ప మాట కదా. అంటే వాడుకున్న స్థితి, వాడు అనుభవిస్తున్న పరిస్థితి ఎలాగుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, ఇంత బలమైనటువంటి సైన్యాన్ని, ఇంత బలమైన రాజుని, ఇంత బలమైనటువంటి దేశాన్ని శత్రు రాజు అయినటువంటి బబులోను రాజు వచ్చి తన సైన్యాలతో ముట్టడి వేయబోతున్నాడు. ప్రతిరోజు ధ్యానంలో శత్రువులు రావడం, వాళ్ళ పని వాళ్ళు చక్కబెట్టడం, ఈ విషయాలే మనకి ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. దేవుడు ఒక విషయాన్ని చెబితే అది చాలా ఖచ్చితమైనదని మనం భావించాలి. రెండోసారి మూడోసారి ఒకే విషయాన్ని ప్రస్తావన తెస్తే అది త్వరగా జరిగించబోతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే యోసేపు దగ్గర కలలు గనిన వారిద్దరు వచ్చారు. వాళ్ళిద్దరికి భావాన్ని చెప్పాడు. వాళ్ళిద్దరు భావం చెప్పిన తర్వాత, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోండి, రాజుగారు దగ్గరికి నన్ను ఏదో రోజు తీసుకెళ్ళండి, ఈ యొక్క గృహమైనబడిన ఈ జైల్లో నుంచి నన్ను బయటికి తీసుకురండి అని చెప్పాడు. అయితే వాళ్ళు తీసుకువెళ్ళలేదు. ఒకానొక సమయం వచ్చింది, రాజుగారికి 2 కలలు వచ్చాయి. 2 కలలు అర్థం చెప్పడానికి ఎవరి వల్ల కాకపోతే అప్పుడు పానదాయకుల అధిపతికి గుర్తొచ్చి తీసుకెళ్ళాడు. అంటాడు, రాజుగారికి వచ్చిన 2 కలను బట్టి 2 సార్లు వచ్చింది అని అంటే దేవుడు రెట్టించాడు, అంటే అది త్వరగా జరగబోతుంది అని చెప్తున్నాడు అని. అదే మాట ఇక్కడ చెప్తున్నాం. మరలా మరలా దేవుడు గుర్తు చేస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మరలా ఆ విషయాలే ప్రస్తావన తెస్తున్నాడు అని అంటే జరగవలసిన దైవికమైన కార్యము త్వరగా జరగబోతుంది అని. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాస జీవితంలో ప్రభువారు పదే పదే నిన్ను ప్రోత్సహిస్తుంటుండగా, ఆత్మీయంగా ముందుకు కొనసాగిపోతుండగా దేవుని యొక్క బలమైన ప్రభావాన్ని నువ్వు పొందుతావు. ఊహించలేని గొప్ప శక్తిని పొందుతావు. అయితే దైవికమైన భక్తిని కలిగిన వ్యక్తిగా నీ ఉండగలిగితే ఆయన కృప నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటది. అయితే ఏం చెప్తున్నారు ఈ యొక్క ఐగుప్తు దేశపు ఫరో రాజు కొరకు అని అంటే, కొండల మీద నీ మాంసాన్ని తినివేస్తారు, మిగిలిన భాగాలు లోయలతో నింపుతాడు, రక్తంతో నింపబడిపోతుంది. పరిస్థితులన్నీ కూడా అలాగున విభాగించబడిన భాగాలుగా సందుల్లో నింపివేయబడబోతుంది. అంటే నీ స్థితి పూర్తిగా పతనమైపోతుంది. నక్షత్రాలకి చీకటి కమ్మేలాగా చేస్తాను నేను. ఆకాశం మండలాన్ని కప్పేసేలా చేస్తాను. నేను నిన్ను ఆర్పేస్తాను. సూర్యగోళాన్ని అనగా సూర్యుని మబ్బుతో కప్పేస్తాను. చంద్రుడు కాంతి ఇవ్వకుండా చేసేస్తాను. ఇది నాకు సంబంధించినటువంటి రోజు. నేను అలాగ చేయబోతున్నాను నీ పరిస్థితిని అని చెప్తున్నాడు. ఎందుకు? కొన్ని కారణాలు ఉన్నాయి. ఊరికనే దేవుడు ఐగుప్తు దేశం గురించి ప్రతిరోజు ప్రస్తావన తేవడం కాదు, కానీ ఒక బలమైన కారణాలు మనం చూడబోతున్నాము. దేవుని మాట ప్రకారంగా ఈ యుగాంతములో జరగబోతున్నది మనము గమనించబోతున్నాం. నెబుకద్నెజరు చేతుల్లో అది నాశనం కాబోతుంది అనేది వాస్తవం అని ప్రభువారు ప్రకటన చేస్తున్నారు. ప్రపంచంలో ఒక గొప్ప యుద్ధం సంభవించినప్పుడు, ఒక గొప్ప రాజ్యం కూలుతున్నప్పుడు దేశాల్లో గొప్ప భయం, కలవరం బయలుదేరుతుంది. ముఖ్యంగా ఈ యుగాంతంలో ప్రతి దేశానికి చెందిన ప్రతి పాలకుడు తన ప్రాణం కోసం క్షణం క్షణం భయంతో వణుకుతో ఉండేందుకు కారణం ఉంది.
ఆ కారణం ప్రభువు రాకడ. నేటి దినాన్న మన భారతదేశం, ఈ రెండు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. పాక్ ఈ భారతదేశంలో వారు సిద్ధమవుతా ఉంది. బుద్ధిహీనులైనటువంటి పాకిస్తానీలు మన భారతదేశ ప్రజలను ముట్టడమే చేసిన భయంకరమైన తప్పు. మన వారిని చంపడం చాలా దుర్మార్గం. కారణాలు లేకుండా, గొడవలు లేకుండా, సందర్భం కాకుండా అనవసరంగా మన వాళ్ళతో పెట్టుకున్నారు వాళ్ళు. ఒక భయంకరమైన యుద్ధం సంభవించబోతా ఉంది. దానికి ముందుగానే మన ఇండియా వారు అద్భుతమైన తెలివితేటలతో వారిని ముట్టడి వేసేశారు. వాళ్ళకి రావలసినటువంటి వాటిని విదేశాల నుంచి రాకుండా ఆల్రెడీ బ్యాన్ చేసేశారు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలాగుందనంటే కుడుతులో పడ్డ ఎలకలా కొట్టుకుంటా ఉంది. ఏ దేశము దానికి సాయం చేయట్లేదు. ఏ దేశము దానికి అండగా నిలబడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అది ఒక పనికి మాలిన ఉగ్రవాదంతో నింపబడిన దేశమని అందరికీ తెలుసు. అందుకని దానికి సపోర్ట్ ఎవరు చేయటం లేదు. ఈ యొక్క భయంకరమైన వాతావరణంలో పాక్ ఏమైపోబోతుందంటే పాకం అయిపోబోతుంది, అంతే నాశనం అయిపోబోతుంది. ఒకవేళ యుద్ధం కనుక రేపబడి, యుద్ధం కనుక ప్రకటించబడి, యుద్ధం కనుక జరిగితే ఇక పాకిస్తాన్ అనేది సమూలంగా లేకుండా పోతదేమో చరిత్రలో. అలాంటి పరిస్థితులు సంభవించబోతా ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు అంటే ఈ భూమి అంతమైపోబోతుంది అని, యుగాంతము సంభవించబోతుంది అని మనం వింటున్న ఈ మాటలు ఒక్కొక్క కార్యము జరుగుతూ ఉన్నాయి. దేశం మీదకు దేశం రాబోతుందని చెప్పిన ఆ మాటలు నెరవేర్చే సమయము ఆసన్నమైంది. ప్రభు వాక్య ప్రవచనాన్ని నెరవేర్చుచున్నాడు అని మనం గమనించగలుగుతున్నాం. దేశం మీదకు దేశము, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది. ప్రేమ చల్లారిపోతుందని, ఎక్కడ పడితే అక్కడ భయంకరమైన గొడవలు జరుగుతాయని, ప్రేమ లేకుండా, మనశ్శాంతి లేకుండా ప్రజలు ఉంటారని చెప్పబడిన మాటలు జరుగుతున్న సందర్భాన్ని మనము కళ్ళారా చూస్తున్నాము, చెవులారా వింటున్నాం. అందుకనే అప్రమిత్తమై ఆత్మ సంబంధముగా మనము సిద్ధపరచబడిన వారమై ఉండాలని ప్రభువారు మరలా మనకు తెలియచేస్తున్నారు. దీని వలన అనేక మంది జనాలు నిర్ఘంతపోతారు. వాళ్ళ రాజులకు భయం పట్టుకుంటుంది. వాళ్ళు ప్రాణభయంతో వణుకుతూ ఉంటారని ప్రభు చెబుతూ, బబులోను రాజు ఖడ్గం వాళ్ళ మీదకి నేను పంపించబోతున్నాను. బలాఢ్యుల ఖడ్గాల చేత వారి సమూహాలు కూల్చివేయబడబోతా ఉన్నాయి. జనాల కంటే క్రూరమైనదిగా ఐగుప్తి గర్వాన్ని అణిచివేస్తారు. ఈజిప్టు సమూహాలన్నీ నాశనమైపోతాయి అని మరలా చెప్తున్నాను. ఈ ప్రవక్త ద్వారా పలికిన మాట. ఐగుప్తు ఎందుకు నాశనం అవ్వాలి, ఎందుకు నాశనం అవుతుందంటే పరలోక దేవునికి వ్యతిరేకంగా తన్ను తాను గొప్ప చేసుకోవడం. మనుషులు పరిపాలకులుగా ఎప్పుడు నేర్చుకుంటారో అప్పుడు ఇలాంటి పరిస్థితులు సంభవిస్తాయి. దేవునికే వ్యతిరేకంగా తయారైపోయారు. నాకు నేనే గొప్ప అనుకునే స్థితికి వచ్చేశారు. గర్వం 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 ఐగుప్తు రాజుకి, ఫరో సైన్యానికి ఉన్నది. అందుకే ఆ గర్వమే నాశనం అయిపోబోతుంది అని యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో అది తన ఎత్తును బట్టి విర్రవీగుతుంది, మేఘలం వరకు అది హెచ్చించుకుంది, ఎత్తును బట్టి గర్విస్తుంది. అందుకనే తన గర్వాన్ని బట్టి నేను నాశనము కలుగు చేయబోతున్నానని ప్రభు ముందుగానే తెలియచేశారు. నేను ధ్యానం చేశాం కదా, దానికి సమృద్ధి ఉంది అని. నీటి కాలువలు, నదులు ప్రవహిస్తున్నాయి, అది సమృద్ధి చేత నింపబడింది అని. అలాంటి సమృద్ధి ఉండడాన్ని బట్టే దానికి గర్వం వచ్చేసింది. ఆ గర్వాన్ని బట్టి ప్రభు చెప్తున్నాడు నాశనము కాబోతుందని. ఈ రోజున నీ జీవితాన్ని నాశనం చేసేటువంటి గర్వానికి దూరంగా ఉండు.
గర్వము నీ దగ్గరకు రానియొద్దు. రాజులు రాజ్యాలే సహితం గర్వం వలన నశించిపోతే మరి నీ సంగతి ఏంటో ఒక్కసారి ఆలోచన చెయ్యి. దేనిని బట్టి ఎవరిని బట్టి ఎన్నడూ కూడా నువ్వు అతిశయించవద్దు, గర్వముతో ఉండవద్దు. అందుకే ప్రభు చెప్తున్నారు, ఈ విలాపము ఇతర జనాలకు ఒక పాటగా మారిపోబోతుంది. ఐగుప్తు దేశం దాని సమూహాలు లేకుండా పోతారు. దాన్ని ఉద్దేశించి ఇది ఒక పాటలాగా పాడండి, దానికి గుర్తు రావాలని ఒక పాటలాగా ఒక కావ్యంలాగా వినిపింప చేయడము జరిగింది. మనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. మనం నాశనం అయిపోతే ఇతరులు మన గురించి నవ్వుకుంటారు, ఇతరులు మన గురించి పాటలు పాడుతారు, వెకిలిగా మాట్లాడుకుంటారు. అందుకే మనం ఎప్పుడు కూడా నాశనమయ్యే స్థితిలో ఉండకుండా ప్రభు సన్నిధానంలో ఉండేవారమైతే మన గురించి ప్రజలు దైవికమైన భయము భక్తి కలిగిన వారమని మాట్లాడుకుంటారు. అందుకే అలాగూ మనం ఉండాలని ఈ ఐగుప్తు కొరకు, ఫరో రాజు కొరకు ప్రభు తెలియచేస్తున్న మాటలను బట్టి ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవలసిన వారుగా ఉన్నాం. ఇంకా చెప్తారు, నీ అందంతో పోల్చుకుంటే ఎవరున్నారు సాటి? నీ అందంతో ఎవరిని పోల్చలేం. ఇతరుల జనాల కంటే మీరు గొప్పగా ఉన్నారు అని అనుకోవడం వారికి ఇష్టంగా ఉంది. అలాంటి మిడిచిపాటు గర్వం అంతమే. ఇతరుల కంటే నేను బాగున్నాను అని చెప్పుకుంటున్నటువంటి స్థితి ఉంది. అందుకే అది నాశనమేనని. సున్నత లేని, దేవుని సంబంధం లేని ప్రజలు, దేవుని ఎరగిన ప్రజలను ఉద్దేశించి తిరస్కార భావంతో ఈ మాటలు చెప్తున్నాడు. సున్నత లేని వాళ్ళ దగ్గర పడి ఉంటావు నువ్వు, ఇంకా నీ పరిస్థితి కూలిపోతుంది, కత్తిపాలవుతుంది. వారి మధ్యలో నువ్వు నియమించబడ్డావు, సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి వస్తుంది. వారు ఎలా కూలిపోబోతున్నారు, వారు ఎలా నాశనం అయిపోబోతున్నారు. అశూరులు సమూహాలన్నిటితో పాటు అక్కడ ఉన్న దాని చుట్టూ సమాధులున్నాయి. వాళ్ళంతా కూడా ఖడ్గానికి అతులైపోయారు అని మాట్లాడుతున్నాడు. వారు గర్వం వలన అశూరు చేతిలోను బబులోను వారి చేతిలో కూడా పడి నాశనం అయిపోయారు అని చెప్తున్నాడు. అందుకనే సజీవుల లోకంలో భయం కలిగిన వారుగా, దైవికమైన భయం కలిగిన వారుగా ఉండిపోతే నాశనకరమైన అగాధంలో దిగిపోకుండానట్లుగా, ఇతరుల దగ్గర సిగ్గు పడకుండా ఉండేటట్లుగా దేవుడు కార్యాలను జరిగిస్తాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దైవికమైన భయము భక్తి కలిగిన వారిగా ఉంటే మనం క్షేమము కలిగి ఉంటాం. లేకపోతే సున్నత లేని ఇతర ప్రజలతో గనుక మనం చేరితే మనం వాళ్ళతో సమానమైన వారమైపోతాము. అందుకనే ఫరో నాశనం అయిపోబోతున్న స్థితిని గుర్తు చేస్తూ, సున్నత లేని వాళ్ళలాగా నువ్వు కత్తి వాత పడబోతున్నావు, నీ పని అలా ఉండబోతుంది అని చెప్తూ, ఎదోము ఏ విధంగా అయిపోయిందో, దాని అధిపతుల స్థితిని ఎలాగున నాశనకరంగా దిగిపోయారో గుర్తు చేసుకో. సీదోను వాళ్ళందరూ కూడా ఏమైపోయారో, బలాజ్యులే, సిగ్గుపాలైపోయారు. అది కూడా గుర్తు చేసుకో. నాశనకరమైన అగాధంలో దిగిపోయిన వాళ్ళు అవమానం పొందుతారు కదా. చూడు, ఫరో అతడి సైన్యమంతా ఖడ్గంతో అతం కాబోతున్నారని చెబుతూ ఓదార్పు నొందండి. మీరే మీ మనసులను సంసిద్ధపరచుకుండాను చెబుతూ, సజీవుల లోకములో అతడి చేత నేను భయం కలిగించాను. ఫరో అతడి సమూహాలని ఖడ్గముతో హతమయ్యేటట్లు చేశాను. సున్నత లేని వారి మధ్య వారు ఉండవలసి వచ్చింది. ఈ విషయాన్ని తెలియచేయని, ప్రపంచంలో తన ఉద్దేశాలు నెరవేర్చేందుకు దేవుడు ఐగుప్తుని, దాని రాజుని, దాని జనాలను వాడుకుంటున్నాడని తెలియచేస్తున్నాడు. మంచి కొరకైనా, నీతి కొరకైనా, పరిశుద్ధత కొరకైనా
ప్రజలను మలచగలిగిన దేవుడు. ఆయన ఏ రాజునైనా ఏ రాజ్యాన్నైనా తన చిత్త వృత్తి చొప్పున తిప్పగలిగిన దేవుడు. అందుకని సామెతల గ్రంథం ఈ విధంగా రాయబడి ఉంటుంది, రాజు హృదయము దేవుని చేతిలో ఉంది, అది కాలువలాగుంది. కాలువలను ఎటువైపు తిప్పితే అటు వెళ్ళినట్లుగా రాజుల హృదయం అట అలా త్రిప్పబడుతుందట. అలాగున వారు వెళ్తారు అని చెప్తున్నాడు. రాజులు సహితము దేవుని చేతుల్లో ఉంటే, ఆయన తనకిష్టం వచ్చినట్లు వాళ్ళని నడిపిస్తూ ఉంటే, మరి నువ్వు దేవుని చేతుల్లో ఉండవా? నీకిష్టం వచ్చినట్లు నువ్వు నడిపించబడ్డావు గనుకనే ఈరోజు నీ బతుకు తీరం వరం లేకుండా ఎడుతుంది. అదే దేవుని వైపు గనక తిరిగి దేవుని చేతులకు గనక నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే సరి అయిన విధానంలో వెళ్తావు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఆలోచించిన ఆశాభంగం మంచి తరుణం మించినా దొరకదు అన్నట్లుగా ఈ రోజే ప్రభుకి నిన్ను అప్పగించుకో. ప్రభువా, నాకు ఇష్టం వచ్చినట్లు నేను ప్రయాణం చేశాను, నాకు ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకున్నాను, నాకు ఇష్టం వచ్చినట్లు జీవించాను. ఈ రోజున నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తం, నీ ఇష్టం నా పట్ల నెరవేర్చండి. నీ మార్గాల్లో సాగిపోతాను ప్రభువా అని గనక ప్రభుని వేడుకోగలిగితే, ఐగుప్తు రాజ్యాన్ని కాని, అశూరు రాజ్యాన్ని కాని, బబులోను సామ్రాజ్యాన్ని కాని ఎలాగ తిప్పితే అలా తిరిగిపోయారే, అలాగ నీ జీవితాన్ని ప్రభు చేతులు పెడితే ఆయన మంచి మార్గంలో నిన్ను నడిపిస్తారు. దైవికమైన సమాధానం నువ్వు కలిగి ఉంటావు, ప్రభువులో ఆనందిస్తావు, లోకంలో గొప్ప చేయబడిన వ్యక్తిగా ఉంటావు. కనుక ఈ మాటలను బట్టి అటు విధంగా నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకోవాలని దేవజనుడిగా తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి దేవుని చేతిలో చక్కగా నడిపించబడుదురుగాక. ఆమేన్.